కృష్ణ భగవానుడి యొక్క అవతారం దశావతారాలలో పరిపూర్ణావతారం. పరిపూర్ణావతారమైనప్పటికీ కూడా కృష్ణావతారంలో యథార్థానికి శ్రీకృష్ణ పరమాత్మకు పట్టాభిషేకం లేదు. పట్టాభిషేకం లేనటువంటి కారణం చేత ఆయనకి రాజశబ్దం కలవలేదు. కృష్ణరాజ అని కానీ రాజ సంబంధంగా ఏదో కృష్ణ చక్రవర్తి అని కానీ అటువంటి బిరుదునామాలు లేవు. పరిపూర్ణావతారంగా మనం ఏ పేరుతో పిలుస్తామో ఆ పేరుతో పిలువబడినటువంటి కృష్ణుడికి పట్టాభిషేకం లేదు. కానీ అదే కృష్ణుడు చిన్నపిల్లవాడిగా ఉండగా మాత్రం గోవింద శబ్దంతో పట్టాభిషేకం ఉంది. అప్పుడు ఆ పైన ఉన్నటువంటి శాపం ఏదుందో అది కృష్ణ భగవానుడి పట్ల అన్వయం కాకుండా ఉండడం కోసం కేవలము ఒక రాజ్యమును అధిష్ఠించి రాజ్య పరిపాలన చెయ్యడం కాకుండా చతుర్ముఖ బ్రహ్మగారు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికా నిర్మాణం చేసి దేవేంద్రుడి చేత దాన్ని అమలు చేయించాడు. అమలు చేయించినటువంటి కారణం చేత గోవర్ధనోద్ధరణం చేసినటువంటి చిన్ని కృష్ణుడికి గోవింద అన్న నామంతో పట్టాభిషేకం అయింది. అందుకే కృష్ణరాజ అన్న శబ్దం లేదు, కానీ గోవిందరాజ అని శబ్దం ఉంది. గోవిందరాజస్వామి వారంటాం. గోవిందరాజస్వామి వారంటే ఎవరో కాదు, కృష్ణస్వామి. కృష్ణస్వామి గోవిందరాజస్వామి అన్న పేరుతో ఉంటాడు. గోవింద అన్న పేరుతో పట్టాభిషేకం జరిగింది ఆయనకే. కానీ చతుర్ముఖ బ్రహ్మగారి ఆదేశం ఉంది. ఈ గోవిందనామంతో పిలవబడినప్పుడు అలా పట్టాభిషేకమైతే ఇప్పటికీ కూడా ఆ గోవింద అని పిలిచినప్పుడు ప్రధానంగా నలుగురికి రక్షణ విశేషంగా లభిస్తూ ఉంటుంది అని. అందుకే యథార్థంగా మాట్లాడాలి అంటే గోవిందనామాన్ని పలికేది మనమే కాదు, దేవతలు కూడా పలుకుతారు. దేవతలు కూడా ఇక్కట్టు వచ్చినప్పుడు ఏ పేరుతో పిలుస్తారు అంటే విష్ణువుని గోవింద అని పిలుస్తారు. కారణం ఏమంటే చతుర్ముఖ బ్రహ్మగారు దేవేంద్రుడితో మాట్లాడి ఆజ్ఞాపించినప్పుడు నలుగురికి రక్షణ కలుగుతుంది గోవిందనామంతో పిలిస్తే అని చెప్పాడు. అందులో మొట్టమొదటి వారు సురలు. సురలంటే దేవతలు. దేవతలకి కూడా ఆపదలు ఉంటాయి. రాక్షసులు దండెత్తి వస్తూ ఉంటారు, దేవదానవ సంగ్రామాలు జరుగుతూ ఉంటాయి. అసలు అక్కడ జరగడం ఏమిటండి? ప్రతి క్షణం దేవదానవ సంగ్రామం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. దివ్ అంటే కాంతి, దేవతలు అంటే మంచి ఆలోచనలు. మంచి ఆలోచన ఇక్కడే పుడుతుంది, చెడు ఆలోచన ఇక్కడే పుడుతుంది. ఒరే మంది కాదురా, అక్కడ ఏదో బంగారం గొలుసు దొరికిందని నువ్వు తీసుకుపోతే అసలు యజమాని ఎంత బాధపడతాడో పట్టుకెళ్ళి నిర్వాహకులకు ఇచ్చేయి అన్న ప్రేరణ ఇక్కడే పుడుతుంది. మనకి దొరికింది మన అదృష్టం, భగవానుడు మనకి ఇవ్వాలనుకున్నాడు, జేబులో వేసుకుపో అన్న ఆలోచన ఇక్కడే పుడుతుంది. దేవతాశక్తులు గెలవాలా, రాక్షస శక్తులు గెలవాలా అంటే మనిషి చేసుకున్నటువంటి పుణ్యకర్మల వలన కలిగినటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి వలన దేని యందు నిలబడాలో దాని యందు నిలబడగలిగినటువంటి సమర్థత ప్రకాశిస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవతాశక్తులు రాక్షస శక్తులు వాళ్ళ యొక్క నిత్య సంగ్రామము అంటే ఎక్కడో జరుగుతుందని ఊహించక్కర్లేదు, ప్రతి క్షణం ఇక్కడ జరుగుతుంటుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అంతర్మథనంలో, ఇక్కడ జరుగుతున్నటువంటి దేవదానవ సంగ్రామంలో దానవులు ఓడిపోయి దేవతలు గెలవాలి, దేవతలు నిలబడాలి, దేవతలకి అభ్యున్నతి కలగాలి అంటే మనలో ఉన్నటువంటి మంచి ఆలోచనలు, మంచి బుద్ధులు నిలబడాలి అంటే ఆశ్రయించవలసినటువంటి నామం గోవిందనామం.